బండారు ఓకే ఓకే స్వామి బండారు వంశీకృష్ణ గారు ఒక్కసారి మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరకు వచ్చే ముందు ఇందాక అజయ్ కుమార్ గారు అడిగారు, వాస్తవంగా టీటీడీకి సంబంధించిన నెయ్యి టెండర్లు ఎలా జరుగుతాయంటే ఒక 3-4 రకాల టెండర్లు జరుగుతాయి. అందులో ఏంటంటే దేశీయంగా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి డైరీల నుంచి ప్రొక్యూర్ చేసేటటువంటి ఒక టెండర్ ప్రక్రియ, దేశవ్యాప్తంగా ఉండేటటువంటి డైరీల నుంచి ప్రొక్యూర్ చేసేటటువంటి ఒక టెండర్ ప్రక్రియ, ట్యాంకర్ల ద్వారా నెయ్యిని ప్రొక్యూర్ చేయడం ఒకటి, రెండవది టిన్నుల ద్వారా ప్రొక్యూర్ చేయడం. సో ఈ విధంగా టెండర్లు పిలుస్తూ ఉంటుంది టీటీడీ. దీంతోపాటు ఎవరైతే ఈ టెండర్లో పాల్గొంటారో టెండర్ అయిపోయిన వెంటనే ఎవరికైతే L1గా నిలుస్తారో ఆ L1 ఉన్నటువంటి ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ డైరీని ఒక ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలించిన తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి నివేదిక ఆధారంగా మాత్రమే వాళ్ళకి టెండర్లు ఇస్తారు. దీంతోపాటు వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో టీటీడీ అఫీషియల్స్, టీటీడీ సూపరింటెండెంట్ ఇంజనీర్ 1 టీటీడీ తిరుపతి, ది జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్ టీటీడీ తిరుపతి, అలాగే ది డైరెక్టర్ ఎస్వి గోశాల టీటీడీ తిరుపతి, ది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల, ది హెల్త్ ఆఫీసర్ టీటీడీ తిరుమల. వీళ్ళతో పాటు ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ ఒక ఆయన IIM లక్నో ప్రొఫెసర్ అనమాట. ఆయనతో పాటు ఎక్స్టర్నల్ కమిటీ మెంబర్స్ని కొంతమంది వేశారు. ఒక ఆయన డైరీ ఎక్స్పర్ట్ హైదరాబాద్ సంబంధించి కౌగి కమిటీ మెంబర్ ఆయన, అలాగే ఇంకొక ఆయన ప్రిన్సిపల్ సైంటిస్టు ఐకార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సదరన్ రీజనల్ స్టేషన్ అడుగోడి బెంగళూరు డైరీ ఎక్స్పర్ట్ అని కూడా. సో వీళ్ళతోటి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక చూస్తున్నాం. ఇప్పుడు మనం Prime9 స్క్రీన్ మీద చూడొచ్చు ఒకసారి టీటీడీ అఫీషియల్స్ వాళ్ళు వేసినటువంటి కమిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్. అందులో మార్చినటువంటి నిబంధనలు కూడా మనం చూడొచ్చు. ఒక్కసారి పీసీఆర్ ఒక్కసారి మార్చండి, ఒకసారి మార్చండి ప్లీజ్. నిబంధనలకు సంబంధించి ఇప్పుడు చూడొచ్చు మనం. అందులో కండిషన్ నెంబర్ 18, ది డైరీ షుడ్ హ్యావ్ బీన్ ఆపరేషన్ ఎట్ లీస్ట్ ఫర్ ద పాస్ట్ 3 years. రికమెండేషన్ ఆఫ్ కమిటీ ఏమిచ్చింది, ది డైరీ షుడ్ హ్యావ్ బీన్ ఆపరేషన్ ఎట్ లీస్ట్ ఆఫ్ ద పాస్ట్ 1 year. తర్వాత 4 లక్షల లీటర్లు కౌ మిల్క్ని ప్రొక్యూర్ చేసి ఉండాలి, దాన్ని కూడా తీసేసినటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక మనకు స్పష్టంగా Prime9 న్యూస్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇక్కడ ఓకే నిబంధనలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఒకటే వైసీపీ దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే అడల్ట్రేషన్ జరిగి ఉండొచ్చు, జరిగినటువంటి అడల్ట్రేషన్ కౌగికి సంబంధించి దాన్ని రిటర్న్ పంపించేశారు, మరి లడ్డూల్లో కలిపినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి బలమైన ప్రశ్న. ఇది టెక్నికల్గా సమాధానం చెప్పాలి. వంశీకృష్ణ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. సార్ ఇప్పుడు అజయ్ గారు ఇక వెనకేసుకు రావాలి కాబట్టి ఆ పార్టీని వెనకేసుకు వస్తా ఉన్నారు, కానీ వీటన్నిటికీ మీరు ఇంకోటి చూపించడం మర్చిపోయారు రాజు గారు. సుబ్బారెడ్డి గారి సంతకం ఒకటి జూమ్ చేసి చూపిస్తే చూస్తారు వాళ్ళు కూడా. అజయ్ గారు ఇప్పుడు వీటికి సమాధానం చెప్పాలి అని అంటే ఇప్పుడు మరి ప్రతిసారి వెంకటరెడ్డో శేఖర్ రెడ్డో ఎవరో ఒకళ్ళు వచ్చేసి అరుస్తా ఉండేవాళ్ళు. మరి అజయ్ గారికి ఆప్షన్ లేకుండా పోయింది ఈ డిబేట్ లో. వీటికి టెక్నికల్ గా ప్రూవ్ చేస్తారు, ఆ ప్రూవ్ చేసే భాగంలోనే ఇప్పుడు ఈ టెక్నికల్ గా ప్రూవ్ చేసే భాగంలోనే జరిగినటువంటి 4 అరెస్టులు A1 ప్లేస్ ఖాళీగా పెట్టారు. వీళ్ళని రిమాండ్ లో ఉన్నటువంటి వాళ్ళని కస్టడీలోకి తీసుకున్న తర్వాత రిమైనింగ్ అజయ్ గారికి ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా సిట్టు నివృత్తి చేసి టెక్నికల్ గా లడ్డూలో కల్తీ జరిగింది అని ప్రూవ్ చేస్తారు. దానికి కొంచెం సమయం పడుతుంది. మీరు కోరిన సిట్టే, మేమే సుప్రీంకోర్టుకి వెళ్ళాం, మేమే చేసాం అంటున్నటువంటి మీరు సుప్రీంకోర్టులో వెళ్తే వేసినటువంటి సిబిఐ సిట్టే, సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్న సిట్టే 4గురిని అరెస్ట్ చేసింది. 4గురిని తీసుకుని మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఇంకో 10 మంది అరెస్ట్ అవుతారు. A1 స్థానం కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మరి అజయ్ గారికి మాట్లాడటానికి ఏముండదు. ఇందాక మీరు ఈ జీవో గురించి ఏదో మాట్లాడారు కదా అజయ్ గారు, ఇప్పుడు ఆ నిబంధనలన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఎందుకు మార్చాల్సి వచ్చింది? జీవో నెంబర్ కండిషన్ నెంబర్ 18 ఖచ్చితంగా మార్చారు. డైలీ షుడ్ ఆపరేషన్ అట్లీస్ట్ 1 year, 3 సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని 1 year కి మార్చారు. ఆ తర్వాత మిల్క్ ప్రొక్యూర్మెంట్ కూడా తక్కువ ఉన్నా కానీ పర్వాలేదు అనేటటువంటి నియమాన్ని మార్చారు. వీటన్నిటికీ మీరు సమాధానాలు చెప్పాలి. ఓకే అజయ్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. అజయ్ గారు రియాక్ట్ అవ్వండి. అన్న, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారంలో ఇప్పుడు ప్రభుత్వాలు మారిన తర్వాత పథకాలకు పేర్లు మారుస్తారు, కొన్ని పథకాలు తీసేస్తారు, కొన్ని సరళిస్తారు, కొన్ని మరింత సరళీకృతం చేస్తారు, కొన్ని అంశాల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తారు. అది అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన విషయం అన్న, చాలా చిన్న విషయం. దాన్ని పట్టుకొని వచ్చి ఉద్దేశపూర్వకంగా కల్తీ నెయ్యి వాడడం కోసమే దీన్ని ఇలా చేశారన్న అర్థం వచ్చి ప్రజల్ని తప్పుదారి పట్టించేటట్టుగా మాట్లాడారు. వంశీ ప్లీజ్ నన్ను చెప్పని
వంశీ గారు ప్లీజ్ నన్ను చెప్పండి. ఒక్క నిమిషం. ఒకటి. అది రెండో గారు విషయం మాట్లాడారు. చెప్తున్నా. యా. హెరిటేజ్ నెయ్యి ధర ఎంతండి? హెరిటేజ్ నెయ్యి ధర ఎంత? వంశీకృష్ణ గారు మీకు తెలుసా? కీర్తన గారు మీకు తెలుసా? 600 అబో అండి. 600 అబో. అదేదో డిస్కౌంట్ మార్కెట్ లో దుర్గా నెయ్యి అని ఒక నెయ్యి ఉంది, జిఆర్బి నెయ్యి అని ఒక నెయ్యి ఉంది. దాని ధర ఎంతండి? ఇంకా ఎక్కువ అండి. మరి ఈయన తక్కువకి ఇస్తున్నాడు, ఆయన ఎక్కువగా మార్కెట్ లో పెట్టి అమ్ముతున్నాడు. మీనింగ్ ఏందండి దాంట్లో అర్థము? తెలివితే అట్లా చూపించకండి. హెరిటేజ్ ఏ రోజు కూడా హెరిటేజ్ ని అడిగితే హెరిటేజ్ కి సంబంధించిన ఒక ఆయనతో నేను మాట్లాడితే జిఎం తోటి ఏంటండి మరి మీకోసమే అని అడిగితే అసలు మేము టీటీడీకి ఏ రోజు టెండర్ లో పాల్గొనలేదండి అన్నారు. ఆ రేటు మేము వీలేం సార్ అని. మరొక కంపెనీ ఏమో తగ్గించిస్తా ఉంది. కారణం ఓకే ఓకే అంటే ఇప్పుడు ఏంటి అంటే మీ ఉద్దేశం నాకు అర్థం కాల అజయ్ కుమార్ గారు. బండారు వంశీకృష్ణ గారు ఆయన అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు. ఇందులో మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ఒక సంస్థ తగ్గించిస్తా ఉంది, ఒక సంస్థ పెంచిస్తా ఉంది అని అంటున్నారు. హెరిటేజ్ వాళ్ళు 900 కొని 900 రూపాయలు నెయ్యి 600కి అమ్మట్లేదన్నా. వాళ్ళకి 550 రూపాయలు పడితే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుని 600కి అమ్ముతున్నారేమో. 355 రూపాయలు కొని 318 రూపాయలకు అమ్మలా. 550 రూపాయలు పడితే 600కి అమ్ముతున్నారేమో. కొంచెం ఎక్స్ట్రానే ఉంది. 550 కొని ఇంకొక 200 ఎక్స్ట్రా వేసుకుని అమ్ముతున్నారేమో. 550 కొని ఇంకో 200 ఎక్స్ట్రా వేసుకుని అమ్ముతున్నారేమో. హెరిటేజ్ వాడు 50 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుని అమ్ముతున్నారేమో. అంతేగాని 550 రూపాయలు కొని వీళ్ళలాగా 450 రూపాయలకి అమ్మట్లా. ఇక్కడ పాయింట్ ఏంటంటే 355 రూపాయలు కొని 318 రూపాయలు ఎందుకు అమ్మారు అనేది పాయింట్. పాయింట్ కాదు. 385 రూపాయలు కొని 318 రూపాయలు ఎందుకు అమ్మారు అనేది పాయింట్. మీరు ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు? మీరు మధ్య వ్యత్యాసం, ఈ రేట్ల వ్యత్యాసం ఏంటని అడుగుతున్నారు. కరెక్టే. 550 రూపాయలు హెరిటేజ్ పడింది, 600 రూపాయలు అమ్ముతున్నారు. 550 రూపాయలు వచ్చింది. వాళ్ళు 150 రూపాయలు లాభం చూసుకుని 700కి అమ్ముతున్నారు. వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు వీళ్ళు మైనస్ కమ్మాల్సిన అవసరం ఏంటి? తక్కువ కమ్మాల్సిన అవసరం ఏంటి? 355 కొని 318 రూపాయలు అమ్మాల్సిన అవసరం ఏంటని అడిగితే మీరు ఈ వ్యత్యాసాలు చెప్తా ఉన్నారు. మీరు తెలివితేటలు ప్రదర్శిస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ విఘ్నులు అయ్యారు, ఆలోచిస్తున్నారు. ఎవడైనా ఎక్కువ కొని ఎక్కువ అమ్ముకుంటాడు, తక్కువ కొని ఎవడైనా ఎక్కువ కొని తక్కువకి ఎవడ అమ్ముకోడు. ఇది తేలేదు కాదులేండి. ఇది సిట్టు తేల్చాలి. ఇది సిట్టు తేల్చాలి. మన డిబేట్ లో తేలేటటువంటి అంశం కాదు. సిట్టు తేలుస్తుంది. ఇది వాస్తవాలు ఏంటనేది సిట్టు తేలుస్తుంది. ఒక్క నిమిషం సార్. థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దాం సార్. కీర్తన